ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమానే 1000 కోట్ల కలెక్షన్స్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్లో ఒక నమ్మకం అయితే ఉంది. మరి చూడాలి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమాతో ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తాడా అనేది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ని తీసుకున్నట్లుగా సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీఎఫ్, సెలార్ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ ఉన్నారు మేకర్స్. ఫైనల్గా ఇప్పుడు షూటింగ్కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోనుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబంధించి అల్లర్లు, రాస్తారోకులో సీన్స్ షూటింగ్ ఫినిష్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇటీవల కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ పరిసర ప్రాంతాల్లోనూ దర్శకుడు పరిశీలనకు వెళ్ళాడు. షిప్పింగ్కు సంబంధించి తదితర సంబంధిత సీన్స్ను ఈ బీచ్లో షూట్ చేయాలనున్నాడట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్లోని లొకేషన్స్ చూసేందుకు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో రానుంది. మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ను ఫిక్స్ చేశారట మేకర్స్.